సార్, ఈసూజు మోటార్స్ ఇండియాకు స్వాగతం. ఈసూజు BS6 వాహనం కొనుగోలు చేయాలనే మీ నిర్ణయానికి హృదయపూర్వక అభినందనలు. ఈ ఎంపిక ద్వారా మీరు పరిశుభ్రమైన మరియు సురక్షితమైన పర్యావరణం దిశగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకున్నారు. BS6 అంటే ఏంటి? BS6 అంటే ఏప్రిల్ 1, 2020 తర్వాత విక్రయించే అన్ని వాహనాల కొరకు భారత ప్రభుత్వం ద్వారా నిర్దేశించిన భారత స్టేజ్ 6 ఎమిషన్ నిబంధనలు. ఈ ఎమిషన్ నిబంధనల గురించి మరింత వివరంగా చెప్పగలరా? BS6 ఎమిషన్ నిబంధనలు అన్నీ మోటార్ వాహనాల కొరకు భారత ప్రభుత్వం ద్వారా నిర్దేశించిన కఠినమైన నిబంధనలు. ప్రయాణించిన ప్రతి కిలోమీటర్కు మిల్లీగ్రాములలో కొలిచే గరిష్ట అనుమతించదగిన కాలుష్య స్థాయిని ఇది నిర్ణయిస్తుంది. BS6 నిబంధనల ప్రకారం నైట్రోజన్ ఆక్సైడ్ల వంటి ఎగ్జాస్ట్ సిస్టమ్ నుండి విడుదలయ్యే హానికారకమైన కాలుష్య కారకాలు 79% తక్కువగా ఉండాలి. పార్టిక్యులేటర్ మ్యాటర్ 92% తక్కువగా ఉండాలి. అలాగే హైడ్రోకార్బన్ ప్లస్ నైట్రోజన్ ఆక్సైడ్ కలిపి BS4తో పోల్చినప్పుడు 53% తక్కువగా ఉండాలి. HCNOx హానికరమైన వాయువులు కదా. అయితే ఈ PM అంటే ఏంటి? PM అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది చాలా చిన్నగా ఉండే ఘన కణాలు. దీనిలో ఉండే కార్బన్ సాధారణ కంటికి కనిపించదు. దీని మందం మనుషుల జుట్టు కంటే తక్కువగా ఉంటుంది. దీనిని లోనికి పీల్చినప్పుడు వివిధ శ్వాస రుగ్మతలు వస్తాయి. అయ్యో, BS6 వాహనాల కాలుష్య స్థాయిని ఏ విధంగా తగ్గించగలవు? ఈసూజు BS6 వెహికల్స్ లో కాలుష్యాలను నిరోధించడానికి కొత్తగా డిజైన్ చేయబడ్డ సాఫ్ట్వేర్ మరియు LNT లీన్ NOx ట్రాప్, DPD డీజిల్ పర్టిక్యులేట్ డిఫ్యూజర్ అండ్ స్లిప్ క్యాట్ క్యాన్ వంటివి ఉన్నాయి. LNT లోపల కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ గా కన్వర్ట్ చేయబడుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్ అనేది నైట్రోజన్ గా కన్వర్ట్ చేయబడుతుంది. హైడ్రోకార్బన్ ని CO2 అండ్ H2O గా కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా NOx LNTని దాటి వెళ్ళినట్లయితే స్లిప్ క్యాట్ క్యాన్ దాని పట్ల బాధ్యత వహిస్తుంది. స్లిప్ క్యాట్ క్యాన్ NOx నుంచి N2కు తగ్గిస్తుంది. పర్టిక్యులేట్ మ్యాటర్ డీజిల్ పర్టిక్యులేట్ డిఫ్యూజర్ యొక్క డిజైన్ కారణంగా లోపల చిక్కుకుపోతుంది మరియు పర్టిక్యులేట్ మ్యాటర్ దాని గుండా వెళ్లడానికి అనుమతించదు. DPD లోపల PM బూడిదిగా మండించబడుతుంది. ఫ్యూయల్ నుంచి సల్ఫర్ LNTలో హైడ్రోజన్ సల్ఫైడ్గా మార్పిడి చెందుతుంది. ఈ H2S స్లిప్ క్యాట్ క్యాన్లో సల్ఫర్ ఆక్సైడ్గా మార్పిడి చెందుతుంది. అందువల్ల BS6 వాహనం తక్కువ కాలుష్యాలను ఉద్గారించేట్లుగా ధృవీకరించండి. అందువల్ల ఈ సిస్టమ్ సంపూర్ణంగా పనిచేస్తుందని నిర్ధారించడానికి ప్రతి కస్టమర్ BS6 ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించాలి. అండ్ ఈసూజు BS6 వాహనాల కోసం తక్కువ యాష్ డీజిల్ ఇంజిన్ ఆయిల్ను సిఫార్సు చేశారు. ఒకవేళ నేను BS6 డీజిల్ ఈసూజు సిఫారసు చేసిన ఇంజిన్ ఆయిల్ని ఉపయోగించినట్లయితే ఏం జరుగుతుంది? DPDలో PM చిక్కుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఇది క్లాజ్ కాదా? మీకు లోపల చాలా ప్రశ్నలు ఉన్నాయి. చింతించకండి, నేను మీ ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానం చెప్తాను. BS6 కాకుండా అండ్ సిఫారసు చేయని ఇంజిన్ ఆయిల్లో అధిక సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. అధిక సల్ఫర్ కంటెంట్ LNT క్యాటలిస్ట్ కన్వర్టర్ని పూడుకుపోయేట్లుగా చేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా ఇంజిన్ అండ్ ఎమిషన్ సిస్టమ్కు నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల BS6 డీజిల్ ఫ్యూయల్ ఉపయోగించే విషయంలో దయచేసి జాగ్రత్త వహించండి మరియు మీ వాహనాన్ని మా డీలర్ వద్ద క్రమం తప్పకుండా సర్వీస్ చేయించుకోండి. మీకు DPD గురించి నేను వివరిస్తాను. DPD పూడుకుపోయేట్లుగా చేసే పర్టిక్యులర్ మ్యాటర్ డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొండలెక్కడం వంటి స్లో డ్రైవింగ్ కండిషన్లో లేదా వాహనాన్ని ఎక్కువ సమయం ఐడలింగ్లో ఉంచడం వల్ల DPD పూడుకుపోతుంది. హైవేలు మరియు కొండలపైకి వెళ్లడం వంటి డ్రైవింగ్ పరిస్థితుల్లో DPD క్లాగింగ్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ DPD అడ్డుపడితే ఆపరేటర్ రీజనరేషన్ అవసరమవుతుంది అండ్ దీనిని కస్టమర్ చేపట్టాల్సి ఉంటుంది. DPD క్లాక్ని మానిటర్ చేయడానికి BS6 ఈసూజు వాహనాల్లో సెన్సార్లు అమర్చారు. DPD నిర్దిష్ట లిమిట్ వద్ద అడ్డుపడినట్లయితే ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్ సమాచారాన్ని పొందుతుంది అండ్ DPD యొక్క వేడిమిని పెంచడానికి కంబస్టన్ ఛాంబర్లోనికి ప్రవేశించే ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని ఇది నియంత్రిస్తుంది. ఎగ్జాస్ట్ వాయువు వేడెక్కడం వల్ల DPD లోపల PM మండించబడుతుంది అండ్ ఫిల్టర్ క్లియర్ అవుతుంది. దీనిని ECM ద్వారా చేయబడే ఆటోమేటిక్ రీజనరేషన్ అని అంటారు. డ్రైవింగ్ పరిస్థితులను చేరుకున్నప్పుడు మాత్రమే ECM ఆటోమేటిక్ రీజనరేషన్ చేయగలుగుతుంది. ఎత్తైన లేదా హైవేపై డ్రైవింగ్ చేయడం వంటివన్నమాట. ఒకవేళ మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్ రీజనరేషన్ జరగకపోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో DPD వార్నింగ్ ల్యాంప్ వెలిగినప్పుడు ఆపరేటర్ రీజనరేషన్ చేయమని డ్రైవర్కు తెలియజేస్తుంది. బ్లింకింగ్ స్పీడ్ సెకనుకు ఒకసారిగా ఉంటుంది.
ఒకవేళ ఆపరేటర్ రీజనరేషన్ చేయకుండా డ్రైవింగ్ చేయడం కొనసాగించినట్లయితే డిపిడి ల్యాంప్ చాలా వేగంగా బ్లింక్ అవుతుంది. మీరు ఆపరేటర్ రీజనరేషన్ వెంటనే చేయాల్సి ఉంటుంది. బ్లింకింగ్ స్పీడ్ సెకనుకు 3 సార్లుగా ఉంటుంది. డిపిడి హెచ్చరిక లైటును పట్టించుకోకుండా అండ్ డ్రైవింగ్ చేయడం కొనసాగించినట్లయితే డిపిడి పూర్తిగా పూడుకుపోవచ్చు. దీనివల్ల ఇంజిన్ అండ్ ఎమిషన్ సిస్టమ్కు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది మరియు కొన్నిసార్లు వాహనం బ్రేక్డౌన్ కావడానికి దారితీస్తుంది. MIL మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ల్యాంప్ అండ్ డిపిడి వార్నింగ్ ల్యాంప్ ఆన్ అవుతుంది. 2 ల్యాంపులు ఆన్లో ఉన్నప్పుడు ఆపరేటర్ రీజనరేషన్ సాధ్యం కాదు. తదుపరి రిపేర్ల కొరకు దయచేసి మీ ఈసూజు డీలర్ని సంప్రదించండి. ఆపరేటర్ రీజనరేషన్ అంటే ఏమిటి? నేను ఆపరేటర్ రీజనరేషన్ ప్రక్రియ గురించి వివరిస్తాను. ఇది కష్టమైనది కాదు. డిపిడి ల్యాంప్ వెలగడం ప్రారంభించినప్పుడు నిర్దిష్ట విధానంలో డ్రైవ్ చేయడం ద్వారా దీనిని చేయవచ్చు. డిపిడి ల్యాంప్ వెలగడం ప్రారంభించినప్పుడు ఆపరేటర్ రీజనరేషన్ చేయడానికి ఈ సరళమైన సూచనలు పాటించండి. వాహనాన్ని గంటకు 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్థిరమైన వేగంతో డ్రైవ్ చేయాలి. ఇంజిన్ కూలెంట్ ఉష్ణోగ్రత, వాహన వేగం మరియు ఇతర నిబంధనలు నెరవేర్చినప్పుడు డిపిడి రీజనరేషన్ ప్రారంభమవుతుంది. డిపిడి ల్యాంప్ వెలగడం ఆగిపోతుంది అండ్ ఆన్ అవుతుంది. ఇది రీజనరేషన్ ప్రారంభమైనట్లుగా తెలియజేస్తుంది. డిపిడి లైట్ స్విచ్ ఆఫ్ చేయబడినప్పుడు రీజనరేషన్ పూర్తవుతుంది అండ్ లోపల చిక్కునే PM మన్నించబడుతుంది. డిపిడి శుభ్రం చేయబడుతుంది. ముఖ్యమైన అంశాలు: అన్ని షరతులు నెరవేరితే డిపిడి రీజనరేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 15 నిమిషాలు పట్టొచ్చు. గంటకి 70 కిలోమీటర్లనేది వాస్తవానికి చాలా ఎక్కువ వేగం. దయచేసి రోడ్డు భద్రతా నిబంధనలకు సంబంధించి అత్యంత జాగ్రత్త తీసుకోండి. వాహనం మరియు ఇతర రోడ్డు వినియోగదారులకు భద్రతకు మీరు బాధ్యత వహిస్తారు. ఇంజిన్ ఆఫ్ చేయకుండా, అంటే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగడం వంటి సందర్భాల్లో మీరు మధ్యలో ఆపినా కూడా రీజనరేషన్ ప్రక్రియ ఆగదు. రీజనరేషన్ సమయంలో ఐడ్లింగ్ స్పీడ్ పెరుగుతుంది మరియు తాత్కాలికంగా తెల్లటి పొగ వెలువడవచ్చు. ఇది సాధారణమైనది. ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా ఒకవేళ మీరు మధ్యలో రీజనరేషన్ని ఆపివేసినట్లయితే డిపిడి లైట్ స్విచ్ ఆఫ్ అవుతుంది. కానీ తరువాతసారి కూలెంట్ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు డిపిడి లైట్ మళ్లీ వెలుగుతుంది. ప్రాసెస్ పూర్తి చేయడం కొరకు ఆపరేటర్ రీజనరేషన్ని మళ్లీ చేపట్టండి. రీజనరేషన్ ప్రక్రియలో ఇంజిన్ కంట్రోల్ మాడ్యూల్ చిన్న మొత్తంలో డీజిల్ ఫ్యూయల్ని కంబస్టన్ తర్వాత కంప్రెషన్ ఛాంబర్లోనికి ఇంజెక్ట్ చేస్తుంది. ఈ ఫ్యూయల్ని డిపిడి లోపల PMని మండించడానికి ఉపయోగించబడుతుంది. ఈ డీజిల్ ఆయిల్ యొక్క కొంత మొత్తం ఇంజిన్ ఆయిల్లో కలిసిపోతుంది. ఫలితంగా కొంతకాలం గడిచిన తరువాత ఇంజిన్ ఆయిల్ లెవెల్ నెమ్మదిగా పెరుగుతుంది. ఇంజిన్ ఆయిల్ లెవెల్ పెరగడం అనేది లోపం కాదు. ఆయిల్ లెవెల్ డిప్స్టిక్లో X మార్క్ని చేరుకున్నప్పుడల్లా దయచేసి ఇంజిన్ ఆయిల్ని మార్చండి. కీలకంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు: BS6 కాకుండా ఏదైనా డీజిల్ ఆయిల్ని ఉపయోగించవద్దు. సిఫారసు చేయని ఏదైనా ఇంజిన్ ఆయిల్ని ఉపయోగించరాదు. డిపిడి లైట్ వెలగడం ప్రారంభమైనప్పుడు ప్రాసెస్ ప్రకారంగా ఆపరేటర్ రీజనరేషన్ని చేయాలి. నియమిత విరామాల్లో ఈసూజు డీలర్ వద్ద మీ వాహనాన్ని సర్వీసింగ్ చేయించుకోవాలి. ఇంజిన్ ఆయిల్ లెవెల్పై నిఘా ఉంచండి. ఒకవేళ ఆయిల్ లెవెల్ పెరిగినట్లయితే సాధారణ మెయింటెనెన్స్లో భాగంగా ఈసూజు డీలర్ వద్ద ఆయిల్ని మార్చండి. మరింత సమాచారం కొరకు ఓనర్ మాన్యువల్ని రెఫర్ చేయండి లేదా ఈసూజు డీలర్ని సంప్రదించండి. ఈ విలువైన సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదాలు. కస్టమర్ను పలకరించడం అండ్ సేల్స్ అసోసియేట్. ఈసూజు BS6 వాహనం కొనుగోలు చేయడం ద్వారా పరిశుభ్రమైన, పచ్చటి మరియు సురక్షితమైన వాతావరణం సృష్టించేందుకు నేను దోహదపడుతున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ధన్యవాదాలు.